మధ్య భారతంలో ఆదివాసీలపై దాడులను వెంటనే ఆపివేయాలి. మధ్య భారతంలో ఆదివాసీలపై దాడులను వెంటనే ఆపివేయాలి. బూటప్ ఎన్కౌంటర్లను, ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీల హత్యలను ఖండించండి. ఖండించండి ఆదివాసీలపై హత్యలను. ఖండించండి ఆదివాసీలపై హత్యలను. ఖండించండి ఆదివాసీలపై హత్యలను. ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే. ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలి. పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే. ఈ యొక్క ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి విప్లవకారుల మీద, మావోయిస్టుల మీద ఈరోజు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొస్తున్నటువంటి ఒక నిర్బంధం, అణచివేతను వెంటనే ఉపసంహరించాలని, అలాగే ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక దాడులు, దౌర్జన్యాలని, హత్యాకాండాలని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మనం సదస్సు నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ సదస్సుకు కానీ ర్యాలీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ యంత్రాంగం పర్మిషన్ ఇవ్వడానికి వెనుకడుగు వేసినందున ఈరోజు ఇక్కడ మనము ఈ చెట్ల కింద ఈ సదస్సు నిర్వహించుకోవాలనేది నిర్ణయించుకున్నాం. ఈ సదస్సులు నిర్వహణలో భాగంగా ఈరోజు ఇప్పుడు ఏఐకేఎంకేఎస్ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ ప్రసాద్ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతాం. భారతంలో జరుగుతున్నటువంటి హత్యాకాండాలను, మావోయిస్టుల పేరుతో జరుగుతున్నటువంటి హత్యాకాండాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దాదాపు కొంతకాలంగా జరుగుతున్నటువంటి హత్యాకాండాలను వివిధ సందర్భాలలో వివిధ ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, విప్లవ పార్టీలు కానీ అందరం వ్యక్తుల మీద హత్యాకాండాల మీద హత్యాకాండాలు జరుగుతూ ఉన్నది. మొన్న జరిగినటువంటి నంబాల కేశవరావుతో పాటు 27 మందిని చంపినటువంటి సంఘటన మీద అనేక అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలు కూడా నివృత్తి చేయడానికి మరి ఒక సరైనటువంటి ఒక మరి వేదిక ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం న్యాయాలు బయటకు తీసుకురావడానికి మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధపడట్లేదు. మనం చనిపోయినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ శవాలను కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడుతున్నది. అందుకని చెప్పి ఈ ఎన్కౌంటర్ బూటకం అనేది తేలిపోతూ ఉన్నది. అందుకనే ములుగులో కగార్కు నిరసనంగా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కంకణం మార్చి 2026 వరకు లేకుండా చేస్తామని కంకణం కట్టుకొని వాళ్ళు అనేక ఆదివాసుల మీద గ్రామాల్లో, గూడాల్లో, జీవనోపాధిని పొందొచ్చి పట్టుకొచ్చి చంపుతా ఉన్నారు. దానికి పోలీసు వాళ్ళు కానీ ఇతరులు కానీ కూడా తిరిగి రావాలని కోరుకుంటా ఉన్నాము. దీనికి ప్రజలను బాగా వ్యతిరేకంగా ఉంటే ప్రజలు బతికొద్దా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు సంస్థలై అవ్వాలి, ఆదాయాలకు ఆకు సమస్యలకు గుర్తుకొస్తున్నాయి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ యొక్క బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా చాలా మంది కూడా ఆ యొక్క గుండెల మీద, అక్కడ సంపదల మీద తిరుగుబాటు చేసింది ఆదివాసులు. మా కొడుకులు ఎవరు కావాలి, కొడుకులు ఎవరు కావాలి, మనకు కావాల్సింది పేద ప్రజలకు.